అందరికీ హాయ్ అండి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి అయితే వచ్చానండి. ఈరోజు వచ్చేసి అమ్మవారికి సరస్వతీ దేవి అలంకరణ అయితే ఇక్కడ చేస్తున్నారండి. ఇక్కడ కడవ పూలను కూడా అమ్మవారికి ఇక్కడ సమర్పిస్తున్నారండి. ఇక్కడ భక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారండి. ఈరోజు సరస్వతీదేవి అలంకారంతో అమ్మవారిని అలంకరించారండి. చాలా అద్భుతంగా అయితే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరుగుతుందండి ఈ కార్యక్రమం. దేవస్థానానికి భక్తులు కూడా చాలామంది వచ్చారండి. ఈరోజు అయితే ఈ దేవస్థానం అండి పెడంలో ఉందండి. అలానే గూడూరు రోడ్డు పక్కనేనండి ఈ దేవస్థానం ఉన్నది. ఇక్కడ ఈ దసరా నవరాత్రులు చాలా బాగా కూడా జరుపుతున్నారండి. సాయంత్రం సమయంలో అయితే భక్తులు అందరూ కూడా చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉందండి. ఈ ఉసిరి చెట్టు దగ్గర కూడా ఇక్కడ దీపారాధన చేస్తారండి చాలామంది. అలాగే ఇక్కడ మరి కొద్దిసేపట్లో అయితే హోమం పూజ అయితే ఇక్కడ మొదలవుతుందండి. భక్తులు అందరూ కూడా ఈ హోమంలో పాల్గొంటారు. ఇదిగోనండి ఇదంతా కూడా ఇక్కడ హోమ కార్యక్రమం చేస్తారు. హోమగుండం అండి. ఇక ఈ ముందు కలువ పూలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. వచ్చిన భక్తులు అందరూ కూడా ఈ హోమం పూజ కార్యక్రమంలో అయితే పాల్గొంటారండి. రోజు మూలా నక్షత్రం కాబట్టి అమ్మవారు పుట్టినరోజు అండి. అలాగే ఇక్కడ అక్షరాభ్యాసం కూడా ఇక్కడ చేస్తున్నారండి పిల్లలకి. ఇక్కడ పంతులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ చూశారు కదండి, ఇక్కడ పలక ఇవన్నీ కూడా ఉన్నాయండి. ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేస్తున్నారు. వచ్చిన భక్తులు అందరూ కూడా అమ్మవారిని అయితే ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారండి. ఈరోజు మాత్రం చాలా ప్రత్యేకమైన విషయం ఉందండి. చాలా అద్భుతంగా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మీరు కూడా అందరూ దర్శనం చేసుకోండి. సరస్వతీదేవి అలంకరణతో అమ్మవారిని చేశారండి. ఇక్కడ సాయి పంతులు గారి ఆధ్వర్యంలో అయితే చిన్నపిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం అయితే జరుగుతుందండి. ఇక్కడ దంపతులు కూడా పాల్గొన్నారండి పిల్లలతో కలిసి. ఈ రోజైతే చాలా కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరుగుతుందండి. ఇక్కడ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అండి పెడన. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే షేర్ కూడా చేయండి. ఈ వీడియోని చాలామంది కూడా చూస్తారు. అలాగే అందరూ చిన్నపిల్లలు అందరూ కూడా దర్శనం చేసుకుంటున్నారండి ఈరోజు అమ్మవారిని.